హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళే కంటే ముందు ఒక విషయం చెప్పాలి నాన్న. అదేంటంటే దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ అయితుంది కదా! వీడియోస్ నేను అప్‌లోడ్ చేయకుండా ఉండడం. అవునా? రైట్. అయితే మన ఛానెల్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయితుంది నాన్న. 4 ఇయర్స్ అయితుంది. ఈ 4 ఇయర్స్‌లో మన ఛానెల్ ఎంతమంది స్టూడెంట్స్‌కి రీచ్ అయింది అనంటే దగ్గర దగ్గర ఒక 6000 మెంబర్సే నాన్న. ఓకే. సో ఈ 6000 మెంబర్స్ ఎవరైతే మన సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో, వాళ్ళందరూ గూడా పాజిటివే ఉన్నారు. మన ఛానెల్‌ని ఎంతో అప్రిషియేట్ చేస్తారు. అవునా? ఆ! మన ఛానెల్‌ని ఇంకా ఎంతో నమ్ముతారు గూడా. రైట్ కూడా. అయితే మీకంతగానం నచ్చినప్పుడు ఎందుకు మన ఛానెల్ అనేది స్టూడెంట్స్‌కి రీచ్ కావడం లేదు? సో, నేను ఈ రోజు నుంచి మీకు ఏది కావాలో అది ఇస్తాను. కానీ ఇక్కడికెళ్ళి ఈ వీడియోని, మన ఛానెల్‌ని ఖచ్చితంగా అందరి స్టూడెంట్ దగ్గర ఉండేలాగా మీరే చేయాల్సిన బాధ్యత నాది. ఓకే. మీ సపోర్ట్ ఉంటేనే మీకు కావాల్సినయన్నీ ఏది కావాలంటే అది ఇస్తాను నాన్న. సార్ నేను నీట్‌కి ప్రిపేర్ అయితున్నా. నీట్‌కి సంబంధించిన వీడియోస్ అప్‌లోడ్ చేయండి సార్ అంటే చేస్తాను. సార్ నేను ఎంసెట్‌కి ప్రిపేర్ అయితున్నా. ఎంసెట్‌కి సంబంధించిన వీడియోస్ చేయండి సార్ అంటే అది కూడా చేస్తాను నాన్న. ఓకే. బోర్డ్ కావాలంటే బోర్డు, ఎంసీక్యూ కావాలంటే ఎంసీక్యూ, షార్ట్ కట్స్ కావాలంటే షార్ట్ కట్ ట్రిక్స్. ఓకే. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి అది ఇస్తాను. ఓకే. పేపర్ అనాలిసిస్ కావాలంటే అది ఇస్తాను నాన్న. మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. కానీ ఏంటంటే నా ఒక చిన్న కోరిక. ఎందుకంటే 4 సంవత్సరాలు అయితుంది నాన్న ఛానెల్ స్టార్ట్ అయ్యి కూడా. సో, జస్ట్ మన ఛానెల్ నాకు తెలిసి ఒక 1% కూడా గ్రోత్ ఏం లేదు నాన్న. ఇప్పటినుంచెల్లి మాత్రం 100% మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కి రీచ్ అయ్యేలాగా ఇది షేర్ చేయండి నాన్న. ఓకే. ఎంతమంది స్టూడెంట్స్‌కైతే రీచ్ అయితదో మీకు అంతగనం కంటెంట్ మీకు ఏది కావాలంటే అది ఇస్తాను నాన్న నేనైతే. ఓకేనా? రైట్. సో, ఈ రోజు నుంచెల్లి ఎన్ని పరిస్థితులొచ్చినా మన ఛానెల్‌ని మాత్రం స్టాప్ అయితే చెయ్యను. వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఓకే. రైట్ బేటా. సో, ఇప్పుడు మనము ఆహ్, ఈరోజైతే చాలా రోజుల తర్వాత ఒక ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ అయితుంది కదా! రైట్ బేటా. సో, నీట్ ఫిజిక్స్ అనాలిసిస్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే. నీట్ ఫిజిక్స్ అనాలిసిస్ 2015 నుంచి 2023 వరకు నీట్‌లో ఏవైతే క్వెషన్స్ వచ్చినాయో ఓకే. ఒక్కొక్క చాప్టర్ నుంచెల్లి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి. ఓకే. ఆ చాప్టర్‌లో నుంచెల్లి ఒక్కొక్క టాపిక్‌లో నుంచెల్లి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి అన్న విషయము ఈరోజు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్న. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఒక విషయం నాన్న క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు అదేంటంటే మీరు ఈ రోజు నుంచెల్లి గనక నీట్‌కి ప్రిపేర్ అయితే సార్ 3 నెలలు ఉన్నది గదా! ఈ 3 మంత్స్‌లో నేను నీట్ క్రాక్ చేయగలుగుతాననంటే ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్‌ని మంచిగా యూజ్ జేసుకోండి. ఓకే. అదే ఇప్పుడు నేను జెప్పబోయే వీడియోలో ఉంది నాన్న. ఓకే. అదేంటంటే చాప్టర్ వైస్ ఒక చాప్టర్‌లో 10 టాపిక్‌లున్నాయనుకుందాం. ఓకే. 2 టాపిక్‌లో నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తే మీరు 2 టాపిక్‌ల పైననే ఫోకసింగ్ చేయండి నాన్న. ఓకే. ఈ విధంగా చేసిండ్రనుకోండి కొంచెం ఛాన్స్ ఉంది. నీట్‌లో అయితే ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది నాన్న. ఓకే. సార్ నేనైతే 2 సంవత్సరాల నుంచి ఫుల్ హార్డ్ వర్క్ చేసిన సార్. అయితే నేనేం చేయాలి సార్ అనంటే, మీరు 2 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేసిండ్రు గదా! అది మంచిదే. ఇప్పుడు నేను చాప్టర్ వైస్, టాపిక్ వైస్ ఓకే. చాప్టర్‌లో ఈ టాపిక్ వైస్ క్వెషన్స్ చెప్తాను. ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి. ఆ టాపిక్ పైన ఎక్కువ ఫోకసింగ్ చేయండి మీరు. మిగతా టాపిక్ పైన కొంచెం ఫార్ములాస్, ట్రిక్స్ అనేటివన్నీ చూసుకోండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా 100% అయితే గుర్తుంటది. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఓకేనా? రైట్ బేటా. సో, టైమ్ ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే. రైట్ నాన్న. సో, చూడండి. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్‌లో నుంచెల్లి చూసుకుంటే గనక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ దీంట్లో నుంచెల్లి మీకు 27 క్వెషన్స్ వచ్చినాయి నాన్న. ఓకే. సో, 2015 నుంచెల్లి 2023 వరకు గనుక చూస్తే 27 క్వెషన్స్ వచ్చినాయి. ఎక్కువ క్వెషన్స్ మీకు రొటేషనల్ డైనామిక్స్ నుంచి వచ్చినాయి. ఎన్నొచ్చినాయి? 13 క్వెషన్‌లయితే వచ్చినాయి నాన్న. ఓకే. రైట్ బేటా. నెక్స్ట్ రొటేషనల్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ బాడీస్‌లో నుంచెల్లి 5 క్వెషన్‌లొచ్చినాయి. సరేనా? రైట్. సో, ఎవరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితున్నారో వాళ్ళు మాత్రము ఈ 2 టాపిక్స్ పైనైతే ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టండి. సరేనా? రైట్.
సో, మీరు ఫస్ట్ నుంచెల్లి ప్రిపేర్ అవ్వుకుంటా వస్తున్నారు కాబట్టి, ఇగో ఇవి రెండిటిపైన అయితే ఆహ్, చూసుకోండి. ఇగ ఇదైతే రోలింగ్ మోషన్ పైనయితే న్యూమెరికల్ చేసిండ్రు కదా! ఫార్ములాస్ ఉంటాయి కదా! అవి చూసుకోండి ఒకసారి. ఓకే. సెంటర్ ఆఫ్ మాస్, రొటేషనల్ కైనమాటిక్స్, యాంగులర్ మొమెంటమ్ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. ఓకే. కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ పైన ఒకటే క్వెషన్ వచ్చింది కాబట్టి ఇది వద్దులెండి. ఓకే. జస్ట్ ఫార్ములా చూసుకోండి సరిపోతది. ఎక్కువ మాత్రము ఇగో ఇది ఇంపార్టెంట్ మీకు. సరేనా? రైట్ బిడ్డ. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌లో గనుక చూసుకుంటే మనము ఓకే. రే ఆప్టిక్స్. ఓకే. రే ఆప్టిక్స్‌లో నుంచెల్లి 27 క్వెషన్స్ వచ్చినాయి నాన్న. సరేనా? రైట్. సో, అందరికీ తెలిసిన విషయమే రే ఆప్టిక్స్ వచ్చేసి వెరీ, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ గదా! అయితే కొంతమంది అడుగుతున్నారు, "సార్ రే ఆప్టిక్స్‌లో మొత్తం పెద్ద చాప్టర్ గదా సార్! ఏ టాపిక్‌లు చదవాలి సార్ మరి నీట్‌కి" అనంటే ఇగో వాళ్ళ కోసము ఇగో చూడండి నాన్న. రిఫ్రాక్షన్, క్రిటికల్ యాంగిల్ ఇంకా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మాత్రమే చూసుకోండి. ఓకే. దాంట్లో నుంచి 10 క్వెషన్‌లు వచ్చినాయి నాన్న మీకైతే. సరేనా? రైట్. సో, మైక్రోస్కోప్ అండ్ టెలిస్కోప్‌లో నుంచెల్లి గనుక ఇగ 4 క్వెషన్‌లే వచ్చినాయి. ఓకే. ఇది పెన్ టాబ్ ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నా. అందుకోసము కొంచెం లైన్స్ కింద మీద అయితున్నాయి. సో, కొంచెం అడ్జస్ట్ కండి ఇక్కడ. సరేనా? రైట్ బేటా. సో, ఒక 2, 3 వీడియోలు తీస్తే అలవాటు అయిపోతది కాబట్టి, ఇగ నెక్స్ట్ వీడియో నుంచెల్లి మంచిగా నీట్‌గా రాస్తాను. సరేనా? రైట్ బేటా. సో, లెన్సెస్ నుంచి చూసుకుంటే గనక 4 క్వెషన్‌లయితే వచ్చినాయి. డిస్పర్షన్ ఆఫ్ ప్రిజమ్ చూసుకుంటే గనక 3 క్వెషన్‌లయితే వచ్చినాయి. కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ నుంచెల్లి 3. అంటే ఇగ మీరు మాత్రము నీట్‌కి ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో గట్టిగా ఓకే. ఈ 2 టాపిక్‌లయితే మంచిగా చూసుకోండి నాన్న. మిగతా దాంట్లో ఫార్ములాస్‌లు, ట్రిక్స్‌లు మాత్రమే చూసుకోండి. ఓకే. రైట్. ఇగో ఈ టాపిక్‌లో నుంచి ఏవైతే చూసుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయండి సరేనా? ఆ! సో, 2015 నుంచెల్లి 2023 వరకు ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేయండి. ఓకే. రైట్. సో, సెమీకండక్టర్ డివైసెస్ నుంచి చూసుకుంటే గనక అందరికీ తెలుసు. ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కదా! వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ మోడర్న్ ఫిజిక్స్‌లో ఉంటది. నాన్న ఇది రియల్‌గా చెప్పాలంటే ఫుల్ ఈజీ చాప్టర్ గూడా. ఓకే. రైట్. సో, 28 క్వెషన్స్ అయితే వచ్చినాయి. ఎక్కువగా మీకు పీఎన్ జంక్షన్ డయోడ్, జీనా డయోడ్ పైనైతే క్వెషన్స్ అయితే కనిపించినాయి. ఇంకా లాజిక్ గేట్స్ పైనైతే క్వెషన్స్ కనిపించినాయి నాన్న. 9 క్వెషన్‌లొచ్చినాయి. నాకు తెలిసి ఈ 2024లో నాకు తెలిసి ఇగో లాజిక్ గేట్స్ పైన క్వెషన్ అయితే క్రియేట్ కావచ్చు. ఓకే. రైట్ బెటర్. సో, ట్రాన్సిస్టర్‌లో నుంచెల్లి 6 క్వెషన్‌లు, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అండ్ ఎక్సెంట్రిక్ పైనైతే 2 క్వెషన్‌లయితే కనిపించినాయి నాన్న. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ నాన్న. ఇగో ఎందుకనంటే ఇంకా బేసిక్ చాప్టర్. ఓకే. ఎందుకు బేసిక్ చాప్టర్ అంటున్నానంటే దీనిలో రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ పారలెల్ కనెక్షన్ ఉన్నాయి చూసిండ్రా? ఇగో ఓమ్స్ లా కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉన్నాయా? ఈ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సిరీస్ అండ్ పారలెలే. ఓకే. సిరీస్ అండ్ పారలెల్ కనెక్షన్. ఓకే. 11 క్వెషన్‌లు వచ్చినాయి నాన్న. సో, మీకు కెపాసిటర్‌లో గూడా కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ పారలెల్‌లో గూడా ఇగో ఇక్కడ నేర్చుకున్నామనుకోండి అది ఈజీ అయిపోతదనమాట. ఓకే. రైట్ బెటర్. సో, 11 క్వెషన్‌లొచ్చినాయి. మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. సరేనా? ఎక్కువ దీనిపైననే ఫోకసింగ్ చేయండి. పొటెన్షియోమీటర్ చూసుకుంటే గనుక 4 క్వెషన్‌లు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ అండ్ జౌల్స్ లా నుంచి చూసుకుంటే గనుక 4 క్వెషన్‌లొచ్చినాయి. కిర్చాఫ్ లా అండ్ వీట్‌స్టోన్ బ్రిడ్జ్ పైనైతే 4 క్వెషన్‌లు. ఓకే. ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ పైన 4 క్వెషన్‌లు. ఓకే. ఎవరైతే ఇప్పుడు ఈ 3 మంత్సే ప్రిపేర్ అయితాను సార్ అనంటే గనక ఈ 4 టాపిక్‌లే చూసుకోండి. ఓకే. మిగతా అయితే ఏం అవసరం లేదు. ఓకే. రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి పోదామా? మాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. అంటే మాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటే ఇప్పుడు మీకు మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజం అని ఉంది చూడండి. మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజం ఉంది కదా! సో, దాని పేరే మాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. సరేనా? మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నెటిజం అని చెప్పేసి కూడా అనొచ్చు నాన్న. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇంకా ఈజీ చాప్టర్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్ అయ్యేది ఉంటే ఇగో దీంట్లో నుంచి ప్రిపేర్ కండి. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ మూవింగ్ చార్జ్ ఇన్ ఎ మాగ్నెటిక్ ఫీల్డ్ పైన అయితే 7 క్వెషన్స్ వచ్చినాయి నాన్న. ఓకే. ఆంపియర్స్ లా అండ్ ఇట్ అప్లికేషన్స్ పైన 6 క్వెషన్‌లు అయితే వచ్చినాయి. ఓకే. ఇగ నెక్స్ట్ కన్వర్జన్ ఆఫ్ ఎంసీజీ ఇంటూ అమ్మీటర్ అండ్ గాల్వనోమీటర్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రిక్ లూప్ కరెంట్ లూప్ అండ్ మాగ్నెటిక్ డైపోల్ నాన్న. ఓకే. 3 క్వెషన్‌లు వచ్చినాయి. సో, ఇక్కడ ఈ 4 టాపిక్‌లే ఎక్కువ చూసుకోండి. ఇగో ఇదొకటి కూడా బయోట్ సావర్ట్‌లా. ఇది కూడా చూసుకోండి నాన్న. వస్తే ఈ ఇయర్ నా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారము బయట్ సావెట్లా నుంచెల్లి మీకు క్వెషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇది అనుకుంటున్నాను నేనైతే. సరేనా? రైట్ బేటా. సో, ఇగ మిగతాయి అయితే తక్కువనే వచ్చినాయి కాబట్టి అంతగనం ఏం చూసుకోకండి.
జస్ట్ ఫార్ములా చూసుకోండి, షార్ట్‌కట్ ట్రిక్స్ చూసుకోండి. ఓకే. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం జస్ట్ ఇవి ఫస్ట్ 5 టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ కండి. ఓకే. నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. వర్క్ ఎనర్జీ అండ్ పవర్‌లో నుంచి చూసుకుంటే గనక 20 క్వెషన్స్ అయితే వచ్చినాయి. ఇది ఇంపార్టెంట్ చాప్టర్. ఇంకా బేసిక్స్ చాప్టర్ నాన్న. ఓకే. బేసిక్ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు రావాల్సింది ఖచ్చితంగా. ఓకే. ఎలాస్టిక్ కొలిజన్ నుంచి చూసుకుంటే గనక 5 క్వెషన్‌లు వచ్చినాయి. ఓకే. వర్టికల్ సర్క్యులర్ మోషన్‌లో 5 అంటే మీరు గనక ఈ చాప్టర్‌లో నుంచి ప్రిపేర్ అయితే ఇవి 2 అయితే ప్రిపేర్ కండి. ఓకే. పవర్. ఓకేనా? పవర్ నుంచి 3. ఓకే. ఈ 3 టాపిక్‌లు అయితే ఎక్కువ చూసుకోండి నాన్న. ఓకే. రైట్. చలో. సో, మిగతా టాపిక్‌ల నుంచి కూడా కొన్ని ఒక్కొక్క క్వెషన్ వచ్చింది. సో, మీకైతే కనిపిస్తుంది కదా! రైట్ మేడం. సో, వర్క్ ఎనర్జీ థియరము, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్, వర్క్ డన్ బై కాన్స్టాంట్ ఫోర్స్, ఇనెలాస్టిక్ కొలిషన్, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, స్ప్రింగ్ ఎనర్జీ. ఓకే. అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ అన్నమాట. యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్. సో, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్‌లో నుంచి చూసుకుంటే 23 క్వెషన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ పారలెల్ ఉన్నాయా? ఇన్ కేస్ ఈ చాప్టర్‌లో నుంచెల్లి కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ పారలెల్ వచ్చిందనుకోండి, కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ పారలెల్ రాదు. ఓకే. రాదు. వేరే టాపిక్‌లో నుంచి వస్తది. ఓకే. ఎక్కడికెళ్ళి మీకు కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్ గాని, రెసిస్టర్ గాని ఒక క్వెషన్ అయితే దాంట్లో నుంచి గ్యారంటీగా వస్తది. ఓకే. పారలెల్ ప్లేట్ కెపాసిటర్ నుంచి 5 క్వెషన్‌లు అయితే వచ్చినాయి. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కండక్టర్ నుంచి 4 క్వెషన్‌లు అయితే వచ్చినాయి. ఎలాస్టిక్ ఓకే. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ పైన కూడా 4 వచ్చినాయి. సో, ఎక్కువ ప్రిపేర్ అయ్యేది ఉంటే గనుక ఈ 3 టాపిక్ పైననే ప్రిపేర్ కండి. ఇది మొత్తము ఫార్ములాస్, ట్రిక్స్ మాత్రమే చూసుకోండి. ఓకే. రైట్ బిడ. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇది కొంచెము పెద్ద చాప్టరే. 15 క్వెషన్‌లే వచ్చినాయి. ఓకే. రైట్. సో, థర్మల్ కండక్టివిటీ పైన 4 క్వెషన్‌లు, రేడియేషన్ పైన 4 క్వెషన్‌లు, థర్మల్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ పైన 2 క్వెషన్‌లు, థర్మల్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ పైన కూడా 2. న్యూటన్ లాస్ ఆఫ్ కూలింగ్ ఉంది కదా! సో, దీనిపైన 2 క్వెషన్‌లు అయితే వచ్చినాయి. సో, ఏవైతే డిలీటెడ్ ఉన్నాయో అవి తీసేసేయండి. ఓకే. అది ఏమంతా చదవకండి. సో, ఇగో ఇదే నాన్న మీరు చదువుకోవాలనుకుంటే గనుక ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్సే చూసుకోండి. ఓకే. రైట్. హ్మ్. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ నుంచి చూసుకుంటే గనక 17 క్వెషన్‌లు అయితే వచ్చినాయి. అందరూ వేవ్ ఆప్టిక్స్‌కి భయపడతారు. సో, నేను మీకోసం ఒక వీడియో తీస్తాను. వేవ్ ఆప్టిక్‌కి సంబంధించింది. జస్ట్ నేను చెప్పిన ఫార్ములాసే చూసుకోండి. 100% నేను చెప్తున్నా. 100% న్యూమరికల్ సాల్వ్ అయితాయి. ఓకే. 100% దాంట్లో నుంచెళ్ళి క్వెషన్ అనేది క్రియేట్ అయితది. ఓకే. ఇది గ్యారంటీ ఇస్తున్నా. ఇక మెయిన్‌గా మీకు వైడీఎస్‌సి ఎక్స్‌పెరిమెంట్. ఓకే. జస్ట్ ఒక పేజ్ ఉంది నాన్న. ఆ పేజ్‌లో ఉన్న ఫార్ములాస్ గనుక మీరు బై హార్ట్ చేసిందనుకోండి, ఇప్పటి వరకు ఓకే. మీరు 2000 నుంచెళ్ళి 2024 వరకు ఆ పేజ్‌లో నుంచెళ్ళి ఉన్న న్యూమరికల్స్ మాత్రమే క్రియేట్ అయినాయి నాన్న. ఆ ఫార్ములా బేస్డ్ క్వెషన్సే క్రియేట్ అయినాయి. ఓకే. ఆ ఒక్క పేజ్ చదివితే చాప్టర్ మొత్తం అయిపోయినట్టే. ఒక్కటే ఒక పేజ్ ఉంది. నేను వీడియో తీసిస్తాను. ఓకే. వైడీఎస్‌సి అయితే 9 క్వెషన్స్ వచ్చినాయి. ఇక డైఫ్రాక్షన్ అంటే ఏంటి? మన సింగిల్ స్లిట్ ఓకే. ఎక్స్‌పెరిమెంట్ ఉంది కదా! డబుల్ స్లిట్ అంటే వైడీఎస్‌సి, సింగిల్ స్లిట్ అంటే ఇక డైఫ్రాక్షన్ ఇక్కడ. దానిపైన అయితే 3 క్వెషన్‌లు కనిపించినాయి. ఇక మిస్ అయితే ఇక పోలరైజేషన్ పైన అయితే 3 క్వెషన్‌లు అయితే వచ్చినాయి నాన్న. ఓకే. రైట్. సో, నెక్స్ట్ రీసాల్వింగ్ పవర్ అయితే 2. సింపుల్ ఇది కొంచెము దిమాగ్ ఖరాబ్ చాప్టరే. కానీ మీరేం జేయాలంటే ఇంపార్టెంట్ టాపిక్సే చూసుకోండి. నేను జెప్తాను. దీనికోసం సెపరేట్ వీడియో తీస్తాను. ఓకే. రైట్ బడి. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. గ్రావిటేషన్ 17 క్వెషన్స్ వచ్చినాయి. ఓకే. వేరియేషన్ ఆఫ్ క్యాపిటల్ జీ పైన 4 క్వెషన్‌లయితే వచ్చినాయి. ఓకే. సాటిలైట్స్ ఓకే. ఇది వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ నాన్న. ఇది క్యాపిటల్ జీ గాదు. ఇది స్మాల్ జీ. ఓకే. స్మాల్ జీ పైనైతే 4 క్వెషన్‌లొచ్చినాయి. సాటిలైట్ పైన సంబంధించిన 3 క్వెషన్‌లు. గ్రావిటేషనల్ ఫీల్డ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఇది. ఓకే. 3 క్వెషన్‌లొచ్చినాయి. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ పైన 2. ఇవి ఎస్కేప్, ఆర్బిటల్, కిప్లర్స్ లా. ఇగ ఈ ఎస్కేప్, ఆర్బిటల్, కిప్లర్స్ లా పైనైతే ఇగ జూసుకోండి. ఇండ్ల 2 ఒకటే వచ్చింది గదా! జస్ట్ ఫార్ములాస్ ఉంటాయి నాన్న చూసుకోండది. ఓకే. నెక్స్ట్ చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది కూడా సింపుల్ చాప్టరే. అన్నీ గూడా దీనిలోంచి వచ్చే క్వెషన్స్ అన్నీ ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ అయి ఉంటాయి. ఏసీ అక్రాస్ ఓకే. ఇది ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్‌సి సర్క్యూట్, ఎల్‌సి సర్క్యూట్, ఎల్‌సిఆర్ సర్క్యూట్. ఓకే. ఇవి మాత్రం చూసుకోండాన. 16 క్వెషన్‌లే వచ్చినాయి. ఇక మిగతా అయితే ఏమంత అవసరం లేదనుకోండి. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. ఆసిలేషన్స్ నుంచి 16 క్వెషన్‌లయితే వచ్చినాయి. వెలాసిటీ యాక్సిలరేషన్ పైన 7, సింపుల్ పెండలం పైన 3. ఓకే. ఆసిలేషన్ డ్యూ టు స్ప్రింగ్ పైన 3 క్వెషన్‌లు.
అయితే ఎక్కువైతే ఇగ దీనిపైననే మీరు ప్రాక్టీస్ చేసుకోండి నాన్న. ఓకే. ఈ టాపిక్స్ పైననే న్యూమెరికల్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఇగ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం దీనిపైనైతే ఒకటే క్వెషన్ వచ్చింది కదా! జస్ట్ ఇగ మిగతా దాంట్లో ఫార్ములా చూసుకోండి. ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్. గుర్తుపెట్టుకోండి థర్మోడైనమిక్స్ మీకు కెమిస్ట్రీలో గూడా ఉంది గదా! రైట్. ఇప్పుడు మీరేం జేయాలంటే ఆహ్, ఈ థర్మోడైనమిక్స్‌లో ఒక 2, 3 పేజీలుంటాయి నాన్న. ఫార్ములాసే ఉంటాయి. ఓకే. 99% మీకు ఫార్ములా బేస్ క్వెషనే వస్తది. ఆ ఫార్ములాస్ కోసం నేను ఒక సెపరేట్ వీడియో తీస్తాను. ఓకేనా? రైట్. ఓహ్! 5 నిమిషాల్లో అయిపోతాయి నాన్న. 5 నిమిషాల్లో ఆ ఫార్ములాస్ అన్నీ మీరు బయాస్ చేస్తే న్యూమరికల్స్ అన్నీ సాల్వ్ అయితాయి. ఓకే. రైట్ బేటా. సో, డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెస్ పైనైతే 6 క్వెషన్‌లు కనిపించినాయి. సైక్లిక్ ప్రాసెస్, హీట్ ఇంజిన్, రిఫ్రిజిరేటర్ పైనైతే 6 క్వెషన్‌లయితే కనిపించినాయి అన్న. ఇక మిగతా టాపిక్స్ నుంచి ఒక 2 ఒకటైతే కనిపించినాయి. ఓకే. ఈ ఎక్కువ మాత్రం ఈ 2 టాపిక్స్‌లే ఫోకసింగ్ చేయండి. సరేనా? నెక్స్ట్ చాప్టర్ వేవ్స్ 14 క్వెషన్‌లొచ్చినాయి. దీనికి బేసిక్ ఏదంటే ఎస్హెచ్ఎం నాన్న. అంటే ఆసిలేషన్ చాప్టర్. ఓకే. అది ఆసిలేషన్ వస్తే ఇది కొంచెం ఈజీ అయితదనమాట. ఆర్గాన్ పైప్ అయితే ఫార్ములాలు చూసుకోండి. ఓకే. దానిపైన క్వెషన్ కనిపించినాయి. డాప్లర్ ఎఫెక్ట్ పైన 3, బీట్స్ పైనైతే 2. ఓకే. మిగతా అయితే ఏమంత అవసరం లేదనుకోండి. ఓకే. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే. ఈఎంఐ అని అంటాం నాన్న. దీని పేరేంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈఎంఐ. ఇది మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ చాప్టర్. ఒకటే ఒక ఫార్ములా ఉంటది గట్టిగానంటే దీంట్లో. అందులో నుంచెల్లి ఒక దగ్గర దగ్గర 24 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమెరికల్స్ అనేటివి క్రియేట్ అయితాయి. ఓకే. సో, ఇది గూడా ఒక వీడియో తీస్తాను నేను. ఓకే. 100% వీడియో తీస్తా. ఆ ఫార్ములా ఒక్క ఫార్ములా ఏంటి సార్ అనంటే చెప్తాను. ఓకే. దాని నుంచి 24 టైప్స్ ఆఫ్ న్యూమెరికల్స్ అనేటివి క్రియేట్ అయితాయి. ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు మీరు. సరేనా? సో, దీంట్లో గనుక చూసుకుంటే సెల్ఫ్ ఇండక్షన్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ పైనైతే 5 క్వెషన్‌లొచ్చినాయి. ఈ సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్‌ని డైరెక్ట్ ఫార్ములాలున్నాయి. చెప్తా నేను. ఆ ఫార్ములాస్ గట్టిగా చదువుకున్నారనుకోండి అవే క్వెషన్‌లొస్తాయి. ఓకే. ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎడీ కరెంట్ పైన 4, మాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ ఫారడాస్ లా, లెన్స్ లా పైన 3, మోషనల్ ఈఎంఎఫ్ పైనైతే 2 క్వెషన్‌లయితే వచ్చినాయి నాన్న. ఓకే. రైట్. సో, నా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారము ఈ ఇయర్‌లో మీకు మోషనల్ ఈఎంఎఫ్ పైన వచ్చే ఛాన్సెస్ ఉంది అని అనుకుంటున్నా. ఓకే. రైట్ నాన్న. హ్మ్. నెక్స్ట్ వేరియస్ స్పీడ్ ఆఫ్ నెక్స్ట్ ఇదేంది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇది కూడా చాలా చిన్న చాప్టర్ నాన్న. ఫార్ములా బేస్డ్ చాప్టరే. చాలా తక్కువ ఫార్ములా. అంటే థర్మోడైనమిక్స్ ప్లస్ కేటీజీ. కేటీజీ. ఓకే. ఇవి 2 కలిపితే గనక ఇగ మీకిది ఈజీ అయిపోతది నాన్న. ఓకే. 2 చాప్టర్‌లు కలిపితే దాదాపు ఒక 5 పేజీలుంటాయి నాన్న అంతే. 5 పేజీల కంటే ఎక్కువ ఏముండదు. 5 కూడా కాదు 4 2 చాప్టర్‌లు కలిపితే. ఓకే. ఈ 4 పేజీలలో మీరు 2 చాప్టర్‌లు పర్ఫెక్ట్ అయిపోతారు. 100% ఫార్ములా బేస్ క్వెషనే క్రియేట్ అయితది. ఓకే. వేరియస్ స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ పైన 5 క్వెషన్‌లొచ్చినాయి. స్పెసిఫిక్ హీట్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ పైన 5. ఓకే. ప్రెషర్, కైనెటిక్ ఎనర్జీ, ఇంటర్సెప్షన్ ఆఫ్ టెంపరేచర్ పైనైతే 4 క్వెషన్‌లయితే కనిపించినాయి. ఓకే. ఓకే. ప్రెషర్ అండ్ కైనెటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెంపరేచర్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. నెక్స్ట్ చాప్టర్ సారీ. లాస్ ఆఫ్ మోషన్ నుంచెల్లి 15 క్వెషన్‌లు నాన్న. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకా బేసిక్ గూడా. ఓకే. ఏదైనా న్యూమరికల్ సాల్వ్ చేయాలంటే ఇది కొంచెం మీకు వచ్చి ఉండాలి. ఓకే. రైట్. సో, కనెక్టెడ్ బాడీస్ అండ్ అపరెంట్ వెయిట్ పైనైతే 4 క్వెషన్‌లొచ్చినాయి. మోషన్ ఆఫ్ బాడీ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ పైన 3, ఇంపల్స్ పైన 2 క్వెషన్‌లు, ఫ్రిక్షన్ ఆన్ వర్టికల్ సర్ఫేస్ పైన 2 క్వెషన్‌లయితే కనిపించినాయి. ఇక మిగతా టాపిక్‌లయితే చూసుకోండి. ఓకే. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇది కొంచెం పెద్ద చాప్టరే. ఓకే. ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతది అనుకోండి. ఓకే. రైట్. 15 క్వెషన్‌లయితే వచ్చినాయి. వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ అప్ ట్రస్ట్ 3 వచ్చినాయి. క్యాపిల్లరీ రైజ్ అండ్ ఓకే. క్యాపిలారిటీ అండ్ క్యాపిల్లరీ రైజ్ పైన 3 క్వెషన్‌లు. నా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారము దీంట్లో నుంచెల్లి 2024లో క్వెషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఇవైతే ఫార్ములాస్ ఉన్నాయి. చూసుకోండి. ఓకే. నెక్స్ట్ చాప్టర్ చూసుకుంటే గనుక న్యూక్లియై. ఓకే. సో, ఎక్కువ క్వెషన్స్ మీకు రేడియో యాక్టివిటీ, హాఫ్ లైఫ్, మీన్ లైఫ్ అండ్ డీకే కాన్స్టెంట్ పైనైతే 5 క్వెషన్‌లు కనిపించినాయి. ఓకే. ఇది మొత్తం ఒకటే. ఈ టాపిక్స్‌లో నుంచెల్లి మీకు 4 క్వెషన్‌లయితే కనిపించినాయి. ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో నీట్‌కి ఓకే. నీట్ 2024కి ఇగ జస్ట్ గివి 2 చూసుకోండి నాన్న. 2 టాపిక్‌లు చూసుకోండి. ఇగ మిగతాయి అయితే గిట్ల ఫార్ములాలే ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములాలు చూసుకోండి. సరేనా? రైట్. హ్మ్. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్ అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ చాప్టర్ అన్ని ఫార్ములాలే ఉంటాయి గదా! ఈ చాప్టర్‌లో ఉన్న ఫార్ములాస్ అన్నీ చదువుకోండి.
ఓకే. ఇక మీకు మొత్తం ఫిజిక్స్ మొత్తం అయితే ఈజీ అయిపోతది నాన్న. ఓకే. రైట్. సో, డైమెన్షనల్ అనాలిసిస్ పైన 5 క్వెషన్‌లు, పర్సెంటేజ్ ఎర్రర్ పైన 5 క్వెషన్‌లు, డైమెన్షనల్ ఫార్ములా పైన 3 క్వెషన్‌లు, ఇక మిగతా అయితే ఒక్కొక్క క్వెషనే వచ్చింది. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చిన్న చాప్టరు. ఓకే. నాకు తెలిసి దీనిలో ఒక 10 ఫార్ములాలు మాత్రమే ఉంటాయి నాన్న. ఆ 10 ఫార్ములాలు గట్టిగా నేర్చుకొని పోయినారనుకోండి, ఈజీగా మీరు స్కోరింగ్ చేయొచ్చు. ఓకే. మాక్స్‌వెల్ ఈక్వేషన్, డిస్ప్లేస్‌మెంట్ కరెంట్ పైన 7 క్వెషన్‌లు, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ పైన 3 క్వెషన్‌లు. ఓకే. 2 టాపిక్‌లు నేర్చుకోండి. ఉన్నయి 10 ఫార్ములాలే కాబట్టి ఈజీగా స్కోరింగ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ ఆటమ్స్ నుంచి 11 క్వెషన్‌లొచ్చినాయి. ఓకే. సింపుల్ చాప్టరు. నాకు తెలిసి ఇందులో కూడా ఒక 10 ఫార్ములాలే ఉంటాయి నాన్న. ఓకే. మోడర్న్ ఫిజిక్స్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఓకే. ఎక్కువ స్కోరింగ్ అయితే మీకైతే మోడర్న్ ఫిజిక్సే ఇచ్చేది. ఓకే. రైట్. సో, బోర్స్ అటామిక్ ఆటమ్ నుంచెల్లి 9 క్వెషన్‌లయితే వచ్చినాయి. ఫార్ములాలు నేర్చుకున్నానా సరిపోతది అంతే. అటామిక్ స్పెక్ట్రా. ఓకే. స్పెక్ట్రా నుంచి ఒక క్వెషన్ అయితే వచ్చింది. ఓకే. రైట్ బేటా. ఫార్ములాస్ మాత్రమే నేర్చుకొని పోండి సరిపోతది. ఈ చాప్టర్ నుంచెల్లి. సరేనా? మోడర్న్ ఫిజిక్స్‌లో నుంచెల్లి దగ్గర దగ్గర మీరు 40 మార్కులు సంపాదించొచ్చు నాన్న. ఓకే. 40 మార్క్స్ అయితే ఈజీగా మోడర్న్ ఫిజిక్స్ నుంచి వస్తాయి. మోడర్న్ ఫిజిక్స్‌లో ఏ చాప్టర్‌లు? డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, న్యూక్లియై, ఆటమ్స్, ఇంకా సెమీకండక్టర్స్. ఓకే. సో, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, ఆటమ్స్, న్యూక్లియై, ఈ సెమీకండక్టర్స్ ఇవైతే మంచిగా చూసుకోండి. మంచి ఈజీగా 40 మార్కులైతే ఎట్టుపోవు నాన్న. సరేనా? సింపుల్ చాప్టర్‌లన్నీ. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ నుంచి చూసుకుంటే 10 క్వెషన్‌లయితే వచ్చినాయి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అండ్ గాస్ లా పైన 4 క్వెషన్‌లు. మోషన్ ఆఫ్ ఎ చార్జ్ పార్టికల్ ఇన్ యూనిఫార్మ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైనైతే 3. ఓకే. సో, కూలంబ్స్ ఫోర్స్ పైనైతే 2, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైనైతే 1. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. నెక్స్ట్ చాప్టరు. ఎందుకంటే న్యూమెరికల్ సాల్వ్ చేసి నెక్స్ట్ క్వెషన్ అని చెప్పి ఇగ నెక్స్ట్ క్వెషన్ అయిపోతున్నది కదా! నెక్స్ట్ చాప్టర్. సరే. సో, మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ లోంచెల్లి 13 క్వెషన్‌లు. ఇది బేసిక్ చాప్టర్ నాన్న. ఓకే. ఖచ్చితంగా రావాల్సిందే మీకు. మోషన్ అండర్ గ్రావిటీ నుంచి 6 క్వెషన్‌లు. యాక్సిలరేషన్ అండ్ హారిజాంటల్ మోషన్ పైనైతే 5. ఓకే. రైట్ బేటా. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్‌లో నుంచి చూసుకుంటే 8 క్వెషన్‌లొచ్చినాయి. యంగ్స్ మోడ్యులస్ పైన 4. ఇది కూడా చిన్న చాప్టర్ ఫార్ములాస్ చూసుకోండి. ఓకే. 100% ఫార్ములా బేస్ క్వెషన్సే వస్తాయి. ఓకే. స్ట్రెస్ అండ్ స్ట్రెస్ పైన 2, స్ట్రెయిన్ ఎనర్జీ పైన 1, ఇక బల్క్ మోడులస్ పైనైతే ఒకటైతే వచ్చింది. ఫార్ములాస్ అయితే చూసుకోండి నాన్న అంతే. ఓకే. నెక్స్ట్ చాప్టర్ మాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఇది కూడా చాలా చిన్న చాప్టర్. ఫార్ములాసే చూసుకోండి. 100% ఫార్ములాస్ చూసుకోండి. టైప్స్ ఆఫ్ మాగ్నెటిక్ మెటీరియల్స్ పైన 2, టెరెస్ట్రియల్ మాగ్నెటిజం పైన 2 క్వెషన్‌లొచ్చినాయి. ఓకే. నెక్స్ట్ చాప్టర్ చూసుకుంటే మోషన్ ఇన్ ఎ ప్లేన్ 7 క్వెషన్‌లొచ్చినాయి. ఓకే. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ పైనైతే 3 వచ్చినాయి. స్కేలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్ పైనైతే 2 క్వెషన్‌లొచ్చినాయి. ఇక మిగతాయి ఇగ ఈ టాపిక్ నుంచెలైతే ఒక్కొక్క క్వెషన్ అయితే వచ్చింది నాన్న. ఓకే. రైట్. సో, దీంతో మన పేపర్ అనాలిసిస్ అనేది అయిపోయింది. 2015 నుంచి 2023 వరకు. ఓకే. సో, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్పినా నేను. ఆ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ కండి. ఓకేనా? 100%, 100% అయితే గ్యారంటీ అయితే ఏం లేదు. కానీ ఆల్‌మోస్ట్ ఓకే. ఛాన్స్ అయితే ఉంది నాన్న. ఛాన్స్ అయితే మీరు ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 3 నెలలు ప్రిపేర్ అయితున్నారు కదా నాన్న. ఓకే. ఈ టాపిక్‌లు మాత్రమే ప్రిపేర్ కండి. ఏదో కొంత అయితే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచెల్లి ఎన్నో ఓకే. పగలనక, రాత్రనక ప్రిపేర్ అయితున్నారు కాబట్టి, సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అఫ్‌కోర్స్ వాళ్ళకే ఇయ్యాలి. ఎందుకంటే బుక్ మొత్తం హార్డ్ వర్క్ చేసి చదివిండ్రు కాబట్టి కదా! సో, మీరు 3 మంత్స్ మాత్రమే తెలివితోని మంచిని చదివితే గనక ఏదో ఛాన్స్ అయితే ఉంది. ఓకే. ఇక మీరు అదృష్టవంతులైతే 100%, 100% మీరైతే డాక్టర్ అయితే అయిపోతారు నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో, చదువుకుంటూ ఉండండి. ఉంటాను మరి. బాయ్ బేటా.